Hello kids, welcome back to my channel at Learn with Yashvita. Please like, share and subscribe to my channel. 10th class student. A perfect day starts with a perfect plan. ఉదయం అలారం మోగినప్పుడు ఇంకో 5 నిమిషాలు అని మళ్ళీ పడుకోకుండా వెంటనే లేవడం మొదటి చిన్న విషయం. లేవగానే ఫోన్ తీసుకోవడం కాదు, ముందు మన మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసుకోవాలి. మన రోజు మొదటి గంట మన మూడ్ని డిసైడ్ చేస్తుంది. ముందుగా మీ బెడ్ని మీరు సర్దుకోండి. చిన్న పని అనిపించినా నా పని నేను చేసుకోగలను అనే రెస్పాన్సిబిలిటీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. Don't use mobile in your first morning hour. ఫ్రెష్ అవ్వండి, ముఖం కడుక్కోండి, బ్రష్ చేసుకోండి. మీ బాడీ ఫ్రెష్గా ఉంటే మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. మన డే మంచి మూడ్తో మొదలవుతుంది. కాసేపు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి. గట్టిగా ఊపిరి పీల్చుకొని మెల్లగా వదలండి. ఇలా చేయడం వల్ల మీ మైండ్ కొంచెం యాక్టివ్గా అవుతుంది. ఉదయం 1 గ్లాస్ వాటర్ తాగడం లాంటి సింపుల్ హెల్దీ హ్యాబిట్ని మనం అలవాటు చేసుకుంటే మన రోజును ఫ్రెష్ అండ్ యాక్టివ్గా స్టార్ట్ చేయగలుగుతాం. 10th క్లాస్ ఈ ఒక్క సంవత్సరం మనకు చాలా ఇంపార్టెంట్. కానీ రోజంతా పుస్తకాల ముందు కూర్చోవడం వల్లే సక్సెస్ రాదు. మనం మన రోజును ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము అనేది అసలు సీక్రెట్. 10th క్లాస్ స్టూడెంట్ టాపర్ అవ్వడానికి రోజంతా చదవాల్సిన అవసరం లేదు. మీ టైంని ప్లాన్ చేసుకోండి, డిస్ట్రాక్షన్స్ని కంట్రోల్ చేయండి, డైలీ కన్సిస్టెంట్గా ఉండండి. ఇప్పుడు నోట్బుక్ తీసుకొని ఈరోజు చేయాల్సిన 3 ఇంపార్టెంట్ పనులను రాసుకోండి. ఉదాహరణకి ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ స్టడీ చేయాలి, హోంవర్క్ కంప్లీట్ చేయాలి, రాత్రికి రివిజన్ చేయాలి. 3 పనులను మాత్రమే. ఎక్కువ గోల్స్ పెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందు కాన్సెప్ట్ని చదివి బాగా అర్థం చేసుకోండి. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయండి, గుర్తుంచుకోండి. మొదటి స్టడీ సెషన్లో మీకు కష్టంగా అనిపించే సబ్జెక్ట్తో మొదలు పెట్టండి. కేవలం బుక్ ఓపెన్ చేసి కూర్చోవడం స్టడీ కాదు. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఎగ్జాంపుల్స్ చూడండి, తర్వాత మీరే క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఎక్కువసేపు కంటిన్యూస్గా చదవాల్సిన అవసరం లేదు. ఒక ఫోకస్డ్ స్టడీ సెషన్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకోండి. లేచి కొంచెం నడవండి, స్ట్రెచ్ చేయండి, మైండ్ని రిఫ్రెష్ చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ స్టడీ సెషన్లో ఇంకొక సబ్జెక్ట్కి మూవ్ అవ్వండి. కొత్త టాపిక్ నేర్చుకుంటూ మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఆ 25 మినిట్సే ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా కాన్సన్ట్రేటెడ్గా చదువుకుంటే చాలు. రోజులో కొద్దిసేపు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. ఎక్సర్సైజ్ అంటే తప్పనిసరిగా జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాకింగ్, స్ట్రెచ్చింగ్, సింపుల్ ఎక్సర్సైజ్ ఏదైనా సరే. ప్రతి 25 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే కంటిన్యూస్గా చదివినా మన బ్రెయిన్ అంతసేపు ఫోకస్ చేయలేదు. సాయంత్రం ఏం చదవాలో ముందే ప్లాన్ చేసుకుంటే టైం వృధా కాకుండా మన స్టడీని సులభంగా పూర్తి చేయవచ్చు. మీ బ్యాగ్ని మీరే ప్యాక్ చేసుకోండి. బుక్స్, నోట్బుక్స్, హోంవర్క్, వాటర్ బాటిల్ అన్నీ ముందే చెక్ చేసుకుంటే టెన్షన్ తగ్గుతుంది.
అన్నీ కంప్లీట్ చేయలేకపోయినా బాధపడకండి. ఈరోజు చేసిన ప్రోగ్రెస్ని గుర్తించండి. పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కన్సిస్టెంట్గా ఉండడం ముఖ్యం. తర్వాత ఫ్రెష్ అయ్యి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ జర్నీ మీది. చిన్న అడుగులు అయినా ఈరోజే మొదలు పెట్టండి. రెడీ అయ్యాక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినండి. ఉదయం హెల్దీ బ్రేక్ఫాస్ట్ తింటే మన బాడీకి ఎనర్జీ, మన మైండ్కి ఫోకస్ వస్తాయి. ఉదయం 7 గంటలకి స్కూల్కి రెడీ అయ్యి వెళ్తే మన రోజు టైంకి టెన్షన్ లేకుండా సూపర్గా స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్ 2 కోసం వెయిట్ చేయండి. మన 4 AM మార్నింగ్ రొటీన్లో ఇంకా ఎన్నో యూస్ఫుల్ టిప్స్ మీకోసం ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.